ముంజంపల్లి గ్రామ సర్పంచ్గా నందగిరి కనకలక్ష్మి, రవీంద్రాచారి, ఉప సర్పంచ్గా బత్తిని కుమార్ గౌడ్ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మానకొండూర్ మండలంలో ముంజంపల్లిని ఆదర్శంగా, జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామంలో నూతన ఘన సెంటీమీటరు రోడ్లు, డ్రైనేజీలు, శుభ్రత చర్యలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని, రైతులకు ఐకేపీ సెంటర్, అక్కాచెల్లెళ్లకు దసరా నాటికి బతుకమ్మ షెడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులకు రేషన్ కార్డులు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని, ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ హామీలను పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముంజంపల్లి నందగిరి కనకలక్ష్మి సర్పంచ్గా ముంజంపల్లి నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ముంజంపల్లి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముంజంపల్లి నాపై నమ్మకంతో ముంజంపల్లి గ్రామ సర్పంచ్గా నందగిరి కనకలక్ష్మిని గెలిపించినందుకు ముంజంపల్లి ప్రజలకు నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ, అలాగే నా కొరకు కార్యకర్తలు, నా స్నేహితులు చాలామంది వెన్న ఉండి నాకు బలమిచ్చి గెలిపించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో ఉండబడినటువంటి వీధి దీపాలు కానీ, సైడ్ల విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ, ఈ హాస్పిటల్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా నేను ముందు వరుసలో ఉండి గ్రామానికి పనిచేసి మీ రుణం తీసుకుంటానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గ్రామంలో మొదట కోతుల బెడద బాగా ఉన్నది. దాన్ని తక్షణమే గ్రామంలో కోతులు లేకుండా అవి పట్టించి ఎక్కడ జంగలు వదులుతానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా పింఛన్ గ్రామంలో రాలేదు. ఇప్పుడు ఒక 6 నెలల పింఛన్లు రాబోతున్నాయి. అర్హులైనందరికీ పింఛన్లు ఇప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాను. అలాగే ముంజంపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా చేసి ముంజంపల్లికి 140 ఇళ్ళు తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారికి దక్కుతుంది. అలాగే ఒకటే రోజు రైతు బంధు 1,86,00,000 రూపాయలు బట్ట ముంజంపల్లి గ్రామానికి మన ఊరికి వేయడం జరిగింది. అలాగే 10 సంది రేషన్ కార్డులు లేని రేషన్ కార్డులు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఇంకెవరైనా మిగిలి ఉంటే కూడా అవి ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను. అర్హులైన అందరికీ పింఛన్లు కూడా ఇప్పిస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. 24 గంటలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా తీరుస్తానని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.